ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఐ లవ్ యూ ఇద్దరం ఒకసారి చెప్పుకున్నట్టు గుర్తు, బట్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది తెలీదు. ఇద్దరం ఒకసారి ప్రపోజ్ చేసుకున్నా, అదేంటో తెలీదు. ఇలానే కూర్చున్నా, సడన్ గా చూసా ఇద్దరు ఒకటేసారి అన్నా. ఓ మై గాడ్, అంటే ఆన్ స్క్రీన్ కదమ్మా, ఆఫ్ స్క్రీన్ కూడా బాగా నటించారు అనమాట. తన కళ్ళల్లోకి చూసే చెప్పా ఐ లవ్ యూ అని. అప్పుడు నాకు ఒక స్పార్క్ అనిపించింది. నిజంగా నేను తనకు ఒక మాట ఇచ్చాను, నాకు కాదు మా మదర్ కి మాట ఇచ్చారు. ఓకే, మాట నిలబెట్టుకున్నా. సరే ఇంటికి వచ్చి అమ్మాలతో చెప్పా, అమ్మ ఇలా సెలెక్ట్ అయిన మూవీస్ కంటే అదో సినిమాలన్నీ ఏం చేయొద్దునన్నా, కామ్గా ఎన్సీఏ ఉంది కదా ప్రిపేర్ అవ్వు, నువ్వు నమ్మలేదు ఎవరు. కూర్చున్న వాళ్ళు అందరూ అలా నుంచి నీకు చూస్తున్నారు, వెనక్కి తిరిగి చూస్తే ఆయన, నేను తిరిగేసరికి ఆయన నన్ను మీ పేరేంటండి అన్నారు. అండి అన్నారు, అమ్మో ఈయనేంటి అనుకున్నా. మా మ్యారేజ్ కి కూడా వచ్చి ఫోటోస్ ఫస్ట్ టైం అసలు నేను మేమిద్దరం కపుల్ గా వెళ్ళి ఆయన కార్డ్ ఇచ్చాం. సో వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆయన వచ్చారు. నాకు ప్రతిరోజు నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఎటు జడ్జ్ చేసుకోలేకపోతున్నాను అంటే ప్రతిరోజు కూడా మా అమ్మ తిన ఎంత సఫర్ అయ్యారు నాకు తెలుసండి. 8 months కౌన్సిలింగ్ ఉండేది. నేను తిరగబడిపోయాను, ఇంకా అలా 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 ఉండేది. ఇలా కాదు అని చెప్పి అభిషేకంలో తాండవకృష్ణ గారు నన్ను ఫస్ట్ టైం తీసుకున్నారు. హాయ్, వెల్కమ్ టు హ్యాంగ్ అవుట్ విత్ నవీన. మరి ఈరోజు హ్యాంగ్ అవుట్లో మా స్పెషల్ గెస్ట్ ఎవరు? టీవీ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ మై ఫేవరెట్ కపుల్స్, ద క్యూట్ కపుల్స్, కుట్టి కపుల్స్. చూడంగానే అసలు చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారా మీ ఇద్దరని అడిగాను. బట్ యా, దే వెరీ ఫేమస్. రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏదో ఒక సీరియల్స్లో ఇద్దరిని మీరు చూస్తూనే ఉంటారు. బట్ ఈ రోజు అలా కాకుండా పర్సనల్గా వాళ్ళని చూసి వాళ్ళ గురించి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం. నన్ అనదర్ దెన్ సిద్ధు అండ్ విష్ణుప్రియ. వెల్కమ్ టు మై షో హ్యాంగ్ అవుట్ విత్ నవీన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా బాగుంది మీ కపుల్. పెళ్ళప్పుడు నేను కపుల్ గా చూడలేదు, విడివిడిగా చూసాను. ఇంకా ఈమె మేకప్ అవుతానే ఉంది. అప్పుడే రిసెప్షన్ అయిందక్క. సో 11 o'clock మాకు చెప్పారు మళ్ళీ పెళ్లి కూతురు వేసుకోవాలి అని. చూసాను పాపం వెనకాల వీడి అత్తగారు, ఆడపడుచు, అన్నయ్య అందరు వచ్చి అమ్మ రెడీ రెడీ అంటే అయిపోతున్నాను, షూటింగ్ అయినట్టే. షార్ట్ రెడీ చెప్తే అసిస్టెంట్ డైరెక్టర్ అవుతుంటాం కదా మనము, వస్తానులే ఆకు అని. సేమ్ ఏ ఫీలింగ్, అమ్మ 11 అయింది, ముహూర్తం అయిపోతుంది, అవుతుందిలే అలా చెప్పలేదు. తొందరగా నేనే అన్నాను. అసలు ఏమన్నా కంగారు ఉందా నీ ఫేస్ లో? ఆయన పిచ్చే కంగారు పడ్డాడు, వెళ్ళి గబ్బా 2 నిమిషాలు వచ్చేసాడు తెలుసా. అబ్బాయిలు తొందరగానే వచ్చేస్తారు, అమ్మాయిలు మనకి కరెక్టే, అది కూడా ఉందిలే. ఎలా జరిగింది పెళ్లి? చాలా బాగా జరిగింది. లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్. యా, ఓహో, పెళ్ళైన నెలకి ఏ అబ్బాయి అని ఇలాగే చెప్తాడు. ఓకే, మీ కపుల్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్. అబ్బో, ఓకే. వావ్, వెరీ నైస్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ ఫోటో అది. మాకు కూడా చాలా ఇష్టం పిక్ అంటే కదా. రెడ్ అండ్ రెడ్ పోజ్, లెహంగా అన్ని చాలా బాగున్నాయి. చలో లవ్ స్టోరీతోనే స్టార్ట్ చేద్దాం. అదేంటి, ఏమైనా మంచి ఓ పెద్ద లవ్ స్టోరీయా? దాంట్లో ఏమైనా గుర్రాలు, యుద్ధాలు, చేసింగులు, ఏది లేని కూల్ లవ్ స్టోరీ. కూల్ లవ్ స్టోరీ. ఓకే, సరే సిద్ధు చెప్తారు. కూర్చొని వినొచ్చు. అవునా? చెప్తారు. యా, యాక్చువల్లీ ఇద్దరు ఒక మూవీ చేసామండి, నేను నా ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి చేశారు ఆ సినిమా? నేను నా ఫ్రెండ్స్. అంతకు ముందు నాకు పరిచయమే,
జస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళు. తెలుసు. ఓ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సేనా? సో దెన్ అలా జరుగుతూ ఉంది. అనుకోకుండా ఇద్దరం ఒకటే మూవీలో హీరో హీరోయిన్ గా వర్క్ చేసాము. బట్ తెలీదు అప్పుడు హాయ్ హలో అని మాట్లాడే మూవీ అయిపోయిన తర్వాత 9 months వరకు కూడా అట్లీస్ట్ కాంటాక్ట్ లో కూడా లేం. అగైన్ వాళ్ళు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు, క్యాంపెయినింగ్ అవన్నీ స్టార్ట్ చేశారు. అంటే తిను అప్పటికి నాకు ఇష్టం, బట్ ఏంటంటే కేరింగ్ గా ఉండేవాడిని. సో మాతో పాటు కో ఆర్టిస్టులు ఉండేవారు, దాని వాళ్ళతో కన్నా తిన్న ఎక్కువ కేర్ చేసేవాడిని. అంటే ఎక్కువ మేము క్యాంపెయినింగ్ చేసాం అనమాట ఆ మూవీకి. సో అలా తిరిగేటప్పుడు తిన్ని బాగా చూసుకునేవాడిని. అంతే, అప్పుడు లవ్ అని కాదు, జస్ట్ అలా ఫ్రెండ్షిప్. అంటే స్పెషల్గా వీళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ నాకు తెలుసు కదా, సో అలా మింగిల్ అయ్యి అలానే తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఐ లవ్ యూ ఇద్దరం ఒకసారి చెప్పుకున్నట్టు గుర్తు, బట్ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది తెలీదు. ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది తెలీదు. అసలు ఎవరు ప్రపోజ్ చేశారు అనేది ఒకసారి ఒకటేసారి ప్రపోజ్ చేసుకున్నాం, అదేంటో తెలీదు. ఇలానే కూర్చున్నాం, సడన్ గా చూసి ఇద్దరు ఒకటేసారి అన్నాం. వావ్, చెప్తే నమ్మరు, చాలా సార్లు మధ్య మాటలు కలుస్తూనే ఉంటాయి. అదే అదేంటి జోడీస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. మేబీ అండి. సో ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఏం జరగలేదా? మంచి కెమిస్ట్రీ సీన్స్, డ్యూయెట్లు? ఎప్పుడు నన్ను తిట్టడమే అందులో. అంటే అందులో ఫ్రస్ట్రేషన్ తో ఉంటా అతని మీద, ఇప్పుడు తిడుతూ ఉండడం అంతే. అదొక మూవీ అలా అయిపోయింది అంతే, అదే జర్నీ. నేను నా ఫ్రెండ్స్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు మాకు అలా అనిపించలేదు, జస్ట్ నేను ఒక కోస్టార్ తో వర్క్ చేస్తున్నాను అలానే అనుకున్నాను. అండ్ తర్వాత క్యాంపైనింగ్ అప్పుడు నాకన్నా ముందు తను ఇంకొక ఈ రోజుల్లో చేసింది, నేను 3G లో చేసా. అప్పుడే రిలీజ్ కదా అవి కూడా, 3G లో చిన్న సినిమాల హవా బాగా నడిచింది. ఫస్ట్ మూవీ కూడా 3G లో తనకి ఈ రోజుల్లో అయింది. నెక్స్ట్ నేను నా ఫ్రెండ్స్ లో ఇద్దరం కలిసాం అన్నమాట. వావ్, సూపర్. బాగా చాలా మంచి మంచి ప్లేసెస్ కి తీసుకెళ్ళాలంటే హనీమూనా? అవునండి, Feb 11th మ్యారేజ్ అయితే 15th షూటింగ్ కి వెళ్ళారు, 18th షూటింగ్ కి వెళ్ళాను. 15th నుంచి నాకు స్వాచ్ యాంగిల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. సో టెలికాస్ట్ ప్రాబ్లం ఉంటది కాబట్టి మనకి తప్పదు కదా, సో కంటిన్యూ చేసేసాం. 20th నుంచి ఈ రోజు వరకు కూడా. లాస్ట్ 2 days బ్యాక్ నేను ఫ్రీగా ఉన్నాను, తినకి షూట్ ఉండింది. తర్వాత రోజు నాకు షూట్ ఉంది, తినకాలి. అలాగే ఉంటది కదా, ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు మనకున్నప్పుడు పక్కలకు ఉండదు, మనకున్నప్పుడు పక్కలకు ఉండదు. కామన్ ప్రాబ్లం ఇది అందరు కపుల్స్ కి, అంటే మన ఫీల్డ్ లో కపుల్స్ కి. మోస్ట్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది అలా ఉంటేనే కదా, అంతే. మరి మీ లవ్ కి నేను యాక్చువల్లీ మీ రిలేటివ్స్ ఏమో చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, ఓఫో. సో మరి తనని ఒప్పించడానికి మీ ఇంట్లో? నన్నేం ఒప్పించలేదు. నిన్ను కాదు, వీళ్ళ ఇంట్లో. అదే మా ఇంట్లో యాక్చువల్ గా అమ్మకి ఇష్టం తిను బాగా, ఓహో, అక్కకి ఇష్టం. సో వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చేంత వరకు మేము అంటే యాక్చువల్ గా వెయిట్ చేసాం బాగా. అంటే ఫస్ట్ అలా ఎలా వాళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్ వస్తుంది? కో ఆర్టిస్ట్ అంటే యాక్చువల్ గా మేము ఇద్దరం ఇండస్ట్రీలో ఉంటున్నాం. తినకి నేను తినని ఎక్కువ కేర్ తీసుకుంటాను, తినంటే తిన కూడా నా మీద బాగా కేర్ తీసుకుంటది. సో అండర్స్టాండింగ్ తో ఉన్నారు వీళ్ళు అనే వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళకి కలిగించేంత వరకు మేము కొంచెం టైం తీసుకున్నాం. అంటే మా ఇష్టాన్ని వాళ్ళ దగ్గర మేము చెప్పలేదు, బట్ మేము సెటిల్డ్, ఓకే తొందరపడట్లేదు, చిన్న వయసు అయినా ఓకే సెటిల్డ్ అండర్స్టాండింగ్తో ఉన్నారు అనే నమ్మకం వాళ్ళకి కలిగిన తర్వాత అప్పుడు చెప్దాం అనుకున్నాం. సో యాక్చువల్లీ 2 years తర్వాత చేసుకుందాం అనుకున్నాం, బట్ అంటే రీసెంట్గా ఒక 1 year పోవడంతో 1 year లోపు చేయాలన్నారని. ఇంకా అవునా, ఇంకా 2 years ఆగుదాం అనుకున్నారా? ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళకి ఇంకా 2 years ఆగుదాం అనుకున్నా, అలానే ఇద్దరం కూడా చెప్పుకోలేదు. ఓకే, ఏంటి అని ప్లానింగ్ కూడా ఏం లేదు. యాక్చువల్లీ సిద్ధు కమిటెడ్ అని మాకు బిగినింగ్ లో తెలియదు. చిన్న పిల్లాడు, అసలు మా సెట్ లో అందరికంటే చిన్నోడు. నేను చిన్న పిల్లలాగా ట్రీట్ చేసుకునే వాళ్ళం, తమ్ముడులాగా. మన ఇంట్లో చిన్న పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తాం అలా ట్రీట్ చేస్తాం. కట్ చేస్తే ఒకరోజు అందరం లవ్ స్టోరీ షేర్ చేసుకుంటున్నాం. నాకు బాగా గుర్తు, అందరూ లవ్ స్టోరీస్ షేర్ చేసుకుంటున్నారు, అందరూ కూర్చునే ఉన్నాం అనమాట. నేను చెప్పాను అప్పుడు నేను ఓకే ఎస్కేప్ అవుదామని పట్టుకుని ఇలా వెళ్తున్నప్పుడు ఎవరో సమీరక్క ఎవరో కూర్చో అన్నారు. సరే ఓకే అని కూర్చున్నారు, టెన్షన్ గా ఉంది. లేదు ఇండస్ట్రీ అమ్మాయి అని. ఇంకా అసలు మన లవ్ ఒక 4 years నుంచి ఉన్న ఎవరికి
తెలీదు తెలీదు అసలు మీకు అసలు ఒక రోజంతా ఇవిడితో ఉన్నాను నేను. మాట్లాడితే ఫోన్ మాట్లాడుకుంటా సిగ్గుపడిపోతూ ఉండేది. ఎవరు అని అంటే చెప్పలేదు సిద్ధు అని. మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు నవీన గారు అంటే మేము ఇద్దరు ప్రోగ్రామ్ చేసాము అని నేను పిక్స్ పంపించాను. అప్పుడు చూసాం. అయితే కూర్చో అన్నారు అనమాట. సరే వీళ్ళు వస్తారు నా దగ్గర కూడా అనుకున్నాను. ఏం చేద్దాం చెప్దాము వద్దా అప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు. అసలు ఫస్ట్ తెలిసింది మన బ్యాచ్ కి, మన టీమ్ కి తప్పించి ఎవరికి తెలియదు. అభిషేకం కూడా ఇద్దరం కలిసి వర్క్ చేసాం. జస్ట్ మేము ఒక మూవీ ఇంతకు ముందు వర్క్ చేసాం అంతవరకు. అప్పుడు ఆ మూవీ అప్పుడు పరిచయం మాత్రమే, ఇంకా తెలియదు వాళ్ళకి. ఇద్దరు లవర్స్ అని అన్నేళ్ళు కలిసి చేసినా తెలియదు ఎవరికి. అభిషేకం ఇద్దరం 1.5 year కలిసి చేసాం. 1.5 year కలిసి అసలు అక్కడ ప్రాంప్టర్ దగ్గర నుంచి ఎవరికి తెలియదు. వాళ్ళు సడన్ సర్ప్రైజ్డ్. అలా ఎలా మెయింటైన్ చేశారు? మెయింటైన్ చేయడం అంటే తన కొంచెం కామ్ గా ఉంటది. నేను అన్ని కామ్ అంటే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటా సెట్ లో, అది కామనే. బట్ ఎక్కువ మూవ్ అవుతున్నట్టు ఎవరికి డౌట్ వచ్చేలా అంటే డౌట్ వచ్చి నేను అలా ఉండను. సో ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం అంతే. అంటే మీన్స్ లవర్స్ అంటే ఎలా ఉండాలి అని మేము ఎప్పుడు ఓకే. ఏమో అంటే మేము సెట్లో లవ్ చేసుకున్న వాళ్ళమే కదా, అంత ప్రొఫెషనల్ గా లేము. అదేంటి మీకంటే మా వయసు ఎక్కువే అప్పట్లో. అంటే ఆ లుక్స్ ఆ కెమిస్ట్రీ అలా వెళ్ళిపోతుంటది ఆటోమేటిక్ గా. రొమాంటిక్ సీన్స్ చేసినప్పుడు కూడా ఎప్పుడు అసలు నవ్వని కూడా నవ్వలేదు, జస్ట్ యాక్ట్ చేసా. ఇప్పుడు మామూలుగా ఏదో మనకి కాబోయే హస్బెండ్ కదా అని గట్టిగా పట్టుకోవడం కూడా ఇలానే షర్ట్ పట్టుకుని మామూలు రెగ్యులర్ గా మనం ఎలా చేస్తాం అలానే చేసేది. ఓ మై గాడ్. అంటే ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ కూడా బాగా నటించారు అనమాట. అందరు స్టోరీలు అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా సిద్ధు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ సిద్ధు ఇంకా నీ స్టోరీ చెప్పమ్మా. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అయిపోయిన స్టోరీలు ఏమైనా ఉంటాయి కదా. ఫస్ట్ లో తిని చూసి అలానే అనుకున్నాను, అబ్బాయి చాలా రిచ్ కిడ్ లాగా ఉన్నాడు, చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి, ప్యాంపర్డ్ చైల్డ్ లాగా రిచ్ కిడ్ లాగా చాలా మంది అఫైర్స్ దూరంగా ఉందా అనుకున్నాను. అంటే అప్పటికి తెలిసిన బాగా గ్యాప్ వచ్చింది కదా. సో నేనేమన్నా కమిట్ అయ్యాను ఏంటి అసలు నేనేంటి అనేది కొన్ని రోజులు అబ్జర్వ్ చేసేది. సరే క్యాజువల్ గా అనుకుంటారు కదా, నేను అలా అనుకునే ఉండి అంతే. ఓకే. ఫస్ట్ టైం సిద్ధు చాలా మంచోడు అని ఎప్పుడు అనిపించింది? నాకా ఫస్ట్ సిద్ధు చాలా మామూలుగానే తను చాలా మంచి అబ్బాయి, ఇంకా ఎప్పుడు అనిపించలేదు అలాగే. ఫస్ట్ అనుకున్నావు కదా రిచ్ కిడ్ బాగా గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, బాగా పబ్బలింగ్ సినిమాటిక్ గా నన్ను చూసి ఇంప్రెస్ అయిపోవడం అలాంటివి ఏమన్నా ఉన్నాయి? లేదు, తను ఎప్పుడు నన్ను ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేయలేదు. నేను ఎప్పుడు ఆల్రెడీ ఇంప్రెస్డ్, ఇంకా ఎప్పుడు ఏంటి అనేది నాకు అసలు తెలీదు. అబ్బో. తినైతే మాత్రం ఎవ్రీ సెకండ్ ఇంప్రెస్ చేస్తూనే ఉంటది. అవునా? ఎలా అంటే కోపం అవ్వచ్చు, అది సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. నాకు కోపంగా ఇంప్రెస్ చేస్తుంది. ప్రతి మూమెంట్ నేను ఇంప్రెస్ అవుతా తనకి. అంటే తిను మాత్రం బ్రేవ్ గర్ల్ అండి నా విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ అంటే అంత ఇష్టం, తినంటే అంత ఇష్టం నాకు. అంటే బాగా అదే మీ షోలోనే చెప్తున్నా, తనకి ఇప్పటి వరకు చెప్పలేదు. అవునా? ఇప్పుడు చేసిద్దు. యాక్చువల్లీ మేము జోడీ ప్రోగ్రామ్ చేసాం. జోడీ ప్రోగ్రామ్ చేసినప్పటికీ కూడా అందరికి తెలీదు. జోడీ ప్రోగ్రామ్ అయినా టెలికాస్ట్ జోడీ ప్రోగ్రామ్ చేసినప్పటికీ ఎంగేజ్మెంట్ అది అని అనుకుంటున్నారు. అప్పటికి కూడా ప్రోగ్రామ్ లో రివీల్ చేయలేదు. బట్ అభిషేకం పేరు కింద జోడీ కింద మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఆ టైంలో తను ప్రపోజ్ చేశారు నాకు, వాళ్ళు అనుకోకుండా సడన్ గా. వాళ్ళు ప్రపోజ్ చేయమంటే చేశారు. సరే ఎలా చేసావు ఇప్పుడు చేసి చూపి. అయ్యో నా సిగ్గుపడుతున్నాడు సిద్ధు. నవీన గారు ఇచ్చిన మన బెస్ట్ పిక్ కదా, బెస్ట్ కపుల్. ఓకే, దీంతోనే నీకు ప్రపోజ్ చేస్తున్నాను, తిరిగి మళ్ళీ నాకు ప్రపోజ్ చేసి ముందే అడిగేస్తున్నా. ఇంకొకటి ఎప్పుడు తెలుసా, తను ఎప్పుడు చెప్పారంటే పెళ్లిలో జీలకర్ర బెల్లం పెడతారు కదా, పెట్టిన తర్వాత నా పక్కన అందరూ చెప్తున్నారు ఎటు చూడకూడదమ్మా, డైరెక్ట్ అబ్బాయి కళ్ళల్లోకి చూడాలి అని. తినికి వచ్చి పోస్ట్ చేశారు. ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పరదా తీసేస్తారు కదా, జస్ట్ నాకు చూసిన వెంటనే 3 seconds కూడా అవ్వలేదు ఐ లవ్ యూ బుజ్జి ఆపోజిట్ గా ఉన్నారు. అక్కడ ఉన్న వ్యూవర్స్ అందరికి ఆపోజిట్ గా ఉన్నారు, నేను మాత్రం స్ట్రైట్ గా కనిపిస్తున్నారు అందరికి. అవును, నేను ఇటు సైడ్ ఉన్నాను, తను అటు సైడ్ ఉంది. సో ఏం మాట్లాడినా ఎవరికి కనిపించదు. పెళ్లిలో
ఫుల్ ఫన్ చేశారు. అవునా, చిన్న మిస్ అయ్యా. మీరు మిస్ అయ్యారు జస్ట్ అప్పుడే. పాపం మీరు అక్కడ లాంగ్ లొకేషన్ నుంచి నేను పిల్లలతో రాకపోయింటే హ్యాపీ కూర్చునేదాన్ని. నేను యాక్చువల్లీ అదే ప్లాన్ చేస్తాం, నేను సమీరా మధు అలాగే వచ్చేసి ఉండిపోదాం అంత అయిపోయేదాకా అని. ఆ రోజు చాలా అట్టర్ ఫ్లాప్ అయింది మా ప్లాన్. సరే వీడియో చూస్తానులే తర్వాత. కానీ కళ్ళల్లోకి చూసే చెప్పా ఐ లవ్ యూ. అప్పుడు నాకు ఒక స్పార్క్ అనిపించింది. నిజంగా నేను తనకు ఒక మాట ఇచ్చాను. నాకు కాదు, మా మదర్ కి మాట ఇచ్చారు. ఓకే, మాట నిలబెట్టుకున్నారు. నిజంగా ఆమె అంటే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు. బట్ ఏంటంటే తనకు కూడా నేను ఒక మాట ఇచ్చా, పట్టుకుని చెయ్యి వదలను అని చెప్పి తనకి ప్రపోజ్ చేసిన అంటే మేము అలా ప్రపోజ్ చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళు ఓకే మనం సెటిల్డ్ అని మన మీద నమ్మకం వచ్చిన తర్వాత కూడా నీకు మాట ఇస్తున్నాను లైఫ్ లాంగ్ చేయవదలను అని చెప్పి ఎలాగైనా మనం కరెక్ట్గా ఉంటాం కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోవడం అనేది ఏది ఉండదు అన్న. ద సేమ్ టైం తినంటే అమ్మ వాళ్ళందరికీ బాగా ఇష్టం. సో నాకన్నా ఎక్కువ తిన్నే బాగా చూసుకుంటారు. అవునా, బాగా పెట్టేస్తారా? అమ్మ తినమ్మా చాలా సన్నగా ఉన్నావు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈరోజు ఏ స్పెషల్స్ వస్తే ఏం తినాలి అని ఉంటుంది. చూసానా? అవునా, వావ్. మా అమ్మగారు పాపం బాగా కష్టపడతారు. ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడ మేము అందరం కూడా సిద్ధు టిఫిన్ తినేసేవాళ్ళం. అవును, ప్రొడక్షన్ ఫుడ్ అవన్నీ కొంచెం నాకు ఆ మధ్య తేడా వేసిందని అమ్మ 2-3 కూరలు, బ్రౌన్ రైస్, మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని పెడతారు. ఎర్లీ మార్నింగ్ కావాల్సిన డైట్ అంతా పెడతారు, నాకు కావాల్సిన అన్ని పెడతారు, మా గారికి కావాల్సినవి పెడతారు. అండ్ మా ఇంట్లో విష్ణుప్రియ ఉంది, తనకి స్కూల్ కి కావాల్సినవి అన్ని పెడతారు. ఇంకేదైనా కావాలి అంటే స్వీట్స్ కానీ అన్ని చేసి పెడతారు. బాబా సో లవ్లీ. నా ప్రేమంతా నేను ఇప్పుడే పాయసంలో చూసేసాను. సూపర్ కదా. ఇంకా అన్ని టేస్టీగా ఉండేవి బాగా. కానీ అందులో నీ డిషెస్ కూడా ఉన్నాయని విన్నాను. అప్పుడు చెప్పలేదు తెలుసా, అన్నీ మా అమ్మే చేసిందని చెప్పారు. లేదు, ఒకసారి నేను పెట్టింది అమ్మ వాళ్ళు. ఇప్పుడు వైజాగ్ వెళ్ళారు, నేను వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను మన లొకేషన్ కి. ఇప్పుడే పప్పు మామిడికి ఏదో చేసావుగా, కరెక్ట్ గా ఎలా ఉందన్నారు నవీన్ గారు వాళ్ళు పెట్టావా అన్న. అప్పుడు మనం అందరం సారథి స్టూడియోస్ లో చేసేటప్పుడు ఉషక్క అందరూ ఉన్నారు, అప్పుడు తిన్నాం అనమాట మనం. మేము ఎవరైనా తినకపోయినా ఉషక్క మాత్రం రాగా సిద్ధు నాన్న ఇవాళ ఏం తెచ్చావు నాన్న నేను ఏంటి అంటారు. ఎవరు బాగా చేస్తారు వంట, విష్ణువా మీ మమ్మీయా? ఏ ఆగు, అక్కడ కనుక్కుందాం మనం. కాంప్రమైజ్ అవ్వద్దలా, నేనని చెప్పు అన్నారు. అవునా, తిన వరకు తను బాగా చేస్తుంది. అంటే తను చేసే డిషెస్ లో నాకు కొన్ని ఇష్టం. అదేంటి స్వీట్ కర్రీ అది బాగా చేస్తుంది. అమ్మ అంటే ఇంక పేరు పెట్టక్కర్లేదు. యాక్చువల్గా పిల్లలకి అమ్మ వంట ఇంటి వంట ఎప్పుడు బాగుంటుంది అంటారు కదా, అమ్మ వండిన వంట అందరికీ నచ్చుద్ది. అట్ ద సేమ్ టైం మా అక్క ఇంకా నాన్ వెజ్ అయితే అక్క కుమ్మేస్తుంది అసలు. అవునా, ఓ వావ్. స్వీట్స్ అన్ని నాకు నచ్చినాయి చెప్తున్నారు అప్ప మీరు. అవునా, ప్లీజ్ బాగా. నేను ఇంకా మామూలుగా కుక్కరీ షో ఇంత పెట్టుకుంటాం కదా, ఆ రోజు ఇంత తీసుకొస్తాను. మీకు చిన్నప్పుడు మీ ఇద్దరు ఫీల్డ్కి వస్తాం అనుకున్నారా? లేదు, నేనైతే డెఫినెట్గా అనుకోలేదు. ఎందుకంటే నాది బీఎస్సీ కంప్లీట్ అయిపోయిందండి, నెక్స్ట్ ఎంసీఏ చేయాలి, నెక్స్ట్ జాబు, ఇవన్నీ ఆలోచన ఉండేది. అంత అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట. సో చెప్పాలి అంటే ఈ రోజు ఎలా ఉన్నాను అంటే తను ఎలా ఉంది అంటే తను టాలెంటెడ్, ఇదన్నీ ఓకే. నేను పర్టికులర్గా ఇలా ఉన్నాను అంటే కారణం మా ప్రతాప్ గారు, మా ప్రొడ్యూసర్. ఆయన 3Gలో ఫస్ట్ మూవీకి యాక్చువల్గా నేను చాలా స్ట్రగుల్స్లోనే ఉండేవాడిని. డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంసీఏకి చేసే ముందు గ్యాప్లో కూడా ఏదో ఒకటి చేయాలనే కసి ఎప్పుడు ఉండేది నాకు. బట్ నేను ఇది అవుతాను అని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఏదో రియల్ ఎస్టేట్ చేసేవాడిని. అవునా, అన్నయ్య వాళ్ళ దగ్గర విజయనగరంలో, అంటే వైజాగ్ దగ్గరలోనే, వైజాగ్ టైంలో. సరే మా బావగారాలకి సంపత్ ల్యాండ్స్కేపింగ్ అదే ఉన్నాయి. సో అవన్నీ అలా చూసుకుంటూ ఉండేవాడిని, వాళ్ళతో పాటు తిరిగేవాడిని. ఆ టైంలో మా కిషోర్ అనే ఒక అన్నయ్య అన్నారు అనమాట. కిషోర్ అన్నయ్య ఒకసారి వెళ్ళు అన్నారు. అయ్యో నాకు ఎలా వస్తుంది అన్నయ్య అసలు సిగ్గు మొహమాట అన్ని. అప్పటి వరకు నేను ఒక కాలేజ్లో ఫెస్టివల్స్ అవి ఉండేదండి మాకు, కే ఫెస్ట్ అవి.
అప్పుడు ఏదో సరదాగా డాన్స్ పెర్ఫార్మెన్స్లో ఇచ్చాను. ఇప్పుడు చూసుకుంటే అమ్మో నమస్కారం అనిపిస్తుంది నాకు. నేనేనా చిచ్చి ఇంత వరస్ట్గా చేసుకున్నాను అనిపిస్తుంది. అంటే అంత బ్యాడ్ మనం అసలు. చాలా స్టేజ్ ఫియర్, అసలు చాలా స్టేజ్ ఫియర్ నాకు. సో అక్కడి నుంచి నాకేమొస్తుందన్న కష్టమేమో అంటే సరే ఒకసారి వెళ్ళి చూడు అన్నారు. వెళ్ళేసరికి నాకు బాగా గుర్తుండే, ఇప్పుడు ఆర్య డైలాగ్ ఉంటుంది కదా, అందరూ ప్రిపేర్ అవుతున్నారు, పేజీలు అందరూ జిరాక్స్ తీసుకుని. నాకు చాలా భయం వేసింది. సర్లే ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పి పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. చూసి ఈ అబ్బాయి అందరిలోని ఈ అబ్బాయి బాగున్నాడు అన్నారు. ఎందుకు రా నాయన నన్ను పిలుస్తున్నారు, నాకు అసలే భయం అని చెప్పి సర్లే అని చెప్పి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక డైలాగ్ చెప్పమన్నారు. నోట్లో ఇంకోటి మాట రాలేదు. 4-5 టైమ్స్ ఛాన్సెస్ ఇచ్చారు నాకు. ఏదో ఒక డైలాగ్ చెప్పమ్మా, ఏదో ఒకటి చెప్పాను. లేదు ఇలా అప్పుడు ఎలా ఫీల్ అయి ఉంటారంటే, ఇది మనకి చెప్తారు కదా చిన్నప్పుడు టేబుల్స్ చెప్పమని, 9th టేబుల్. నిజంగా ఎగ్జాక్ట్లీ అండి. నేను ఇంకోటి ఏం తెలుసా, రేపు రిజల్ట్స్ వస్తాయంటే అంత టెన్షన్ పడేవాడిని. దాని తర్వాత ఏదో ఛత్రపతి డైలాగ్ ఏదో చెప్పాము మొత్తానికి మొత్తం మీద ఒక డైలాగ్ అయితే చెప్పేసా. కెమెరాలో కూడా ఫెయిర్గా ఉన్నాడు ఈ అబ్బాయి, బాగుంటాడు, మనం ట్రైన్ చేద్దాం అని చెప్పి లాస్ట్ మూమెంట్లో, అంటే అందరూ క్యారెక్టర్స్ అందులో ఫైనల్ అయిపోయి నాది ఏంటో మరి ఆ రోజు అలా August 17th అండి. సరే అని చెప్పి నన్ను సెలెక్ట్ చేసేసారు. సరే ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళతో చెప్పా, అమ్మ ఇలా సెలెక్ట్ అయిన మూవీస్ కంటే అదో సినిమాలన్నీ ఏం చేయొద్దు నాన్న, కామ్గా ఎన్సీ ఉంది కదా ప్రిపేర్ అవ్వు, నువ్వు నమ్మలేదు ఎవరు, నువ్వు జాగ్రత్తగా పుస్తకంది వెళ్ళి చదువుకో అన్నారు. ఏదమ్మా నిజం అంటే ఎవరు నమ్మట్లేదు. నాకేమో ఎక్సైట్మెంట్ ఒక పక్క నుంచి, ఎలా నమ్మించాలి ఏంటి, స్టడీసా ఇటు అంటే ఇంకా ఇంపాసిబుల్, అసలు ఎవరు ఒప్పుకోరు. మాట్లాడడానికే నేను భయపడేవాడిని, అంత ఫియర్తో ఉండేవాడిని. సర్లే లైట్ అని చెప్పి తర్వాత రోజు డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వచ్చింది. అప్పుడు వచ్చి తీసుకొచ్చి చూపించేసరికి వాళ్ళు షాక్ అయ్యారు అనమాట. దాన్ని అలా అయిపోయిన తర్వాత కోలాటిల్ ప్రతాప్ గారు ఆయన మా ప్రొడ్యూసర్. సో ఆయన నన్ను హైదరాబాద్ 3rd టైం నిన్న రావడం. సో వచ్చి 1 month ఇక్కడే నాకు వర్క్షాప్ అన్ని చేయించి దెన్ అలా స్టార్ట్ అయిందండి జర్నీ. ఓకే, మరి ఎంత బాగున్నావు కదా సిద్ధు, సినిమాలతోనే స్టార్ట్ చేసావు, ఎందుకు టీవీకి వచ్చేసావు? లేదు అంటే యాక్చువల్గా 3Gలో అయిపోయిన వెంటనే నేను నా ఫ్రెండ్స్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇది నాకు ఎంత షార్ట్ పీరియడ్లోనే ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చండి. నేను నా ఫ్రెండ్స్ అయ్యింది, మూవీస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు యాక్టింగ్ నేర్చుకుంది అయితే నేను టీవీ సీరియల్స్లోనే. అది ఇంకా సూపర్ అనమాట. నాకు నేను చేయగలను, నేను ఆర్టిస్ట్ అని అప్పుడు నేను అనిపించింది. నాకు 2-3 మూవీస్ చేసినా సరే ఏమో నాకు ఒక టాలెంట్ ఉంది అని కూడా నాకు తెలిసేది కాదు. ఇప్పటికీ కూడా 10 మూవీస్ చూసినప్పుడు ఫీల్ అవుతుంది, ఎందుకు అప్పుడు ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించింది. అయితే నేను నా ఫ్రెండ్స్ అయిపోయిన వెంటనే కృషి గారుది దాగుడు మూత దండకూర్ స్టార్ట్ అవుతుంది. నిజంగా నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్. బట్ నేను మూవీస్ చేసిన ప్రతిసారి ఇప్పుడు ఏ సీరియల్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా ప్రతాప్ గారు నేను ఒక సజెషన్ తీసుకునేవాడిని. ఎందుకంటే ఆయనే నాకు ఇదంతా ఇచ్చారు. ఆ కృతజ్ఞత మాత్రం ఎప్పటికీ నేను వదులుకోనండి. అసలు నాకు ఎవరైనా ఏదన్నా చిన్నది చేశారన్నా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలనేది నాకు చిన్నప్పటి నుంచి, నా లెక్చరర్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా. అయితే ఇలా దావుడు ముద్ద దండకూర్ సార్ అంటే సరే పెద్ద బ్యానర్, ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్, కృషి గారు, మన రాధాకృష్ణ మల్లాని గారు ఫస్ట్ మూవీ, అది ఫస్ట్ డైరెక్షన్ అయింది. అది కూడా మళ్ళీ అగైన్ చాలా మంది ఉన్నారు. అది మళ్ళీ మరి నాకు ఎగ్జామ్, అది వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తా, నాకు ఏంటో టెన్షన్ గా ఉందంటే లేదు ఏదో ఒకటి అవుతుంది, అటెంప్ట్ చెయ్యి. అప్పుడు తను సీరియల్ స్టార్ట్ చేస్తుంది, అభిషేకం స్టార్ట్ చేసింది, అటెంప్ట్ చెయ్యి అని. సరే ఓకే అని వెళ్ళా. కృషి గారు పాత ఆఫీస్ అండి, పైనుంచి వస్తున్నారు ఆయన. కృషి గారిని ఫస్ట్ టైం ఒకసారి చూసా, ఎప్పుడో సినిమాక్స్ దగ్గర చూసా. నెక్స్ట్ టైం నేనేమో ఆపోజిట్లో ఉన్నాను ఆయనకి. కూర్చున్న వాళ్ళు అందరూ అలా నుంచి నీటి చూస్తున్నారు, వెనక్కి తిరిగి చూస్తే ఆయన. నేను తిరిగేసరికి ఆయన నన్ను మీ పేరేంటండి అన్నారు. అండి అన్నారు. అమ్మో ఈయనేంటి అనుకున్నా. సరే ఇలా సిద్ధార్థ్ సార్ అన్నారు. అయితే ఓకే అమ్మ చేయగలవా అన్నారు. డెఫినెట్లీ చేస్తాను సార్ అన్న. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఈవినింగ్ వరకు నాకు టెన్షనే, ఏమవుద్దా ఏంటో అని చెప్పి మళ్ళీ సరే సార్ నువ్వు చెయ్యాలి, బాగా చేయగలను అంటే చెయ్యి అన్నారు. అయితే తప్పకుండా చేస్తాను సార్, ఇంత ఆపర్చునిటీ రావడం అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అంటే ఓకే అన్నారు. 1 month మళ్ళీ వాళ్ళు అగైన్ నాకు
వర్క్షాప్ చేయించారు. రాధాకృష్ణ మల్లేని గారు నిజంగా ఆయనకి దండం పెట్టాలి నేను. నాకు నిజంగా ఒక గురువు అండి. నాకు మూవీస్లో అయితే మల్లి గారు, మా ఫస్ట్ మూవీ డైరెక్టర్ గోవర్ధన్ కృష్ణ గారు, వీళ్ళే చేయించారు. అగైన్ నాకు యాక్టింగ్లో ఏ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ఫేస్లో ఇన్ని కదలికలు ఉంటాయని కూడా నేను ఆయన చూసే నేర్చుకున్నా. అసలు మల్లేని గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా నాకు ఎంత బాగా నేర్పించింది. కానీ ఆయనకి చిరు కోపిష్ట ఆయన. అవును, మామూలు కోపం కదా ఆయనకి. నేను ఫస్ట్ వాకింగ్ స్టైల్ దగ్గర నుంచి నన్ను షైన్ చేశారండి. చేపను తోమినట్టు నిజంగా చెప్పాలి. ఎన్నిసార్లు తిట్లు తిన్నావు ఆయన దగ్గర? ఎన్నిసార్లు తిట్లు తిన్నావు ఆయన దగ్గర? 30 days లో మినిమం ప్రతిరోజు ఆయన వస్తున్నారు అంటే నాకు భయం వేసేదండి. లాస్ట్ చివరి మినిట్ వరకు కూడా టెన్షన్ గానే ఉండేది. అంటే ఏమో ఇంకా నేను షైన్ అయినా లేదో, నేను కన్ఫర్మ్ అవుతానో లేదో అని. కృషి గారు వచ్చిన ప్రతిసారి నాకు హార్ట్ బీట్ టప్ అని కొట్టుకుంటుంది. అప్పుడు కంచె ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నారు ఆయన, సాయిబాబా సార్, వీళ్ళందరూ. అంటే నాకు అంత అట్మాస్ఫియర్ 1 month బాగా అలవాటు అయింది. ఉస్మాన్ అని అక్కడ కో డైరెక్టర్, ఉస్మాన్, రాజు, వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారండి. సో అలా మింగిల్ అయ్యాం. దెన్ అయిపోయింది, మూవీకి వెళ్ళిపోయాం. మూవీ చేసేసాం. 28 days మూవీ కంప్లీట్ అయిపోయింది. దెన్ దిల్ రాజు గారు తీసుకున్నారు. ఓకే, పెద్ద మూవీ అవుతుంది, ఇంకేంటి అయిపోయింది, మనం వెళ్ళిపోవచ్చు. అంతా మొత్తం ఇండస్ట్రీ సర్కిల్ అంతా పెరిగింది. ఒక పెద్ద ప్రెస్టీజియస్ బ్యానర్లో చేస్తున్నాం కదా. బాపినీడి గారు వీళ్ళందరూ మొత్తం పరిచయం అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళతో. అది యాక్టింగ్ దగ్గర ఆయన వచ్చేసరికి ఆయన దగ్గర భయం వేసింది నాకు. రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఆయన ఒకసారి 2 సార్లు కోటింగ్ అయింది ఆయనతో. ఏమనుకుంటున్నావు, అట్లీస్ట్ స్టేజ్ లో ఉన్నావు, కాన్సన్ట్రేట్ చేసి చేయాలి అని. భయం వేస్తుంది సార్ అంటే, ఎందుకు భయపడతాను, భయపడకూడదు, ఎప్పుడు భయపడిన వాళ్ళు ఎదరికెళ్ళరు, చేయాలమ్మా అని బాగా ఎంకరేజ్ చేశారు. వెరీ ఫ్రెండ్లీ నేచర్. అట్ ద సేమ్ టైం కృషి గారు కూడా అలానే నన్ను ఎంకరేజ్ చేశారు. అసలు ఏమో ఆయనకి ఎప్పుడు ఎలా కలిసిందో కానీ నేనంటే బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. ఆయన ఇంకో పెద్ద గురువు నాకు. ఫస్ట్ టైం అసలు నేను మేమిద్దరం కపుల్ గా వెళ్ళి ఆయన కార్డ్ ఇచ్చాం. సో వస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ హ్యాపీ ఆయన వచ్చారు. మా మల్లేని గారు వచ్చారు, అందరూ దగ్గర ఉన్నారు. దాని ఆ మూవీ అయిపోయిన తర్వాత 8 months గ్యాప్ వచ్చింది నాకు. అవునా? అంటే అది హిట్ అవ్వలేదు కదా సినిమా, సక్సెస్ కాలేదు. మెయిన్ అది ప్రాబ్లం తగ్గింది. అంటే యాక్చువల్గా అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడం అనేది కొంచెం ఇదైంది. అప్పుడు దిల్ రాజు గారు తీసుకున్నారు. దాని వరుసగా స్లాట్స్ అడ్జస్ట్ అవ్వలేదు అనమాట. దాని పబ్లిసిటీ అంతా బాగానే చేశారు. కానీ అంటే తమిళ్ శైవం బాగా హిట్. అది రీమేక్ కదండి, రీమేక్ సక్సెస్ రేట్స్ మనకు కొంచెం తక్కువే. దాన్ని అలా తగ్గి ఉండొచ్చు. బట్ అందరి వరకు బాగానే చేసాం. దెన్ ఒక మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేసాం, చాలు మనకి ఇది అనుకున్నా. 8 months గ్యాప్ వచ్చిన తర్వాత టెన్షన్ పడేవాడిని. మళ్ళీ ఏంటి కెరీర్, మూవీస్. అప్పటికి నాకు దాగుడుమూత దండాకర్ బట్టి నాకు మూవీస్ వచ్చాయి. ఇంత పెద్ద బ్యానర్లో చేశాను, టైం వేస్ట్ చేసుకుంటున్నాను. 8 months గ్యాప్ ఉన్నాను. నెక్స్ట్ ఇంకొక మూవీ వస్తుంది నాకు. 1 కాదు 2 కాదు 5-6 మూవీస్ వచ్చాయండి. ఏం చేయాలి, ఇటు మూవీసా? అమ్మ తిన్న సజెషన్స్ ఏంటంటే టీవీ సీరియల్స్ అయితే ది బెస్ట్ అని. నాకు తెలియదు అప్పటి వరకు. అంటే లేదు టీవీ సీరియల్స్కి వస్తే బాగుంటుంది, నువ్వు ఎంత బాగున్నావు కదా, చెయ్యాలి, ఇంకా నువ్వు యాక్టింగ్ అది నేను నేర్చుకుంటూ ఇక్కడి నుంచి దాన్ని వెళ్ళొచ్చు అంటే నాకు అసలు అంటే అంత జడ్జిమెంట్ తీసుకోలేకపోయాను. సరే కెరీర్ అటు చదువు వదిలేసా, జాబ్ పర్పస్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. ఏదన్నా నేను యాక్టింగ్ నేర్చుకుని ఏదో ఒకటి చేయాలి అని. ఈ 8 months గ్యాప్లో నేనేంటనే తెలుసుకున్నాను. నిజంగా 8 months గ్యాప్లో ప్రతిదీ మిర్రర్ ప్రాక్టీస్ చేసుకునేవాడిని, ఏదైనా చేసుకునేవాడిని. ఫస్ట్ టైం ఒక సీరియల్కి రిజెక్ట్ అయ్యానండి. నా ఫస్ట్ సీరియల్ అది అనుకోదు. నేను రిజెక్ట్ అంటే రిజెక్ట్ మీన్స్ అంటే నేను చిన్నోడిని అయిపోయా. తినప్పుడు 2 అమ్మాయిలతో చేసేది లేదు, ఇంకా ఎలా అని పుష్ చేసేసరికి నేను అయిష్టంగా వెళ్ళా. సుహాసిని గారి పక్కన అంటే నేను చిన్నోడు అయిపోతాడు. అమ్మో, నేను అప్పటికి మూవీస్ అన్ని రిజెక్ట్ చేస్తే నాకు చిన్న ఈగో స్టార్ట్ అయింది. ఈగో భయం కూడా స్టార్ట్ అయింది. ఏంటి మూవీస్కి మనం ఇక్కడ స్టెప్ తీసుకోలేకపోతున్నాం, సీరియల్ దగ్గర నేను రిజెక్ట్ అయ్యా, ఏంటి నా పరిస్థితి అని సఫర్ అయ్యేవాడిని బాగా. ఇది కరెక్ట్ కాదు, నేను ఆలోచన తప్పేమో అని ఎక్కువ మూవీస్ చూడడం స్టార్ట్ చేసా. జిమ్ స్టార్ట్ చేసా. జూబ్లీహిల్స్లో ఉండేవాడిని. కేబీఆర్లో ప్రతిరోజు ఫుల్ జాగింగ్ చేసేవాడిని. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మాత్రం నాకు ప్రతిదీ తినే. ఎందుకంటే నాకు ప్రతిరోజు
నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఎటు జడ్జ్ చేసుకోలేకపోతున్నాను అంటే ప్రతిరోజు కూడా మా అమ్మ తిని ఎంత సఫర్ అయ్యారు నాకు తెలుసండి. 8 months కౌన్సిలింగ్ ఉండేది. నేను తిరగబడిపోయాను, ఇంకా అలా ఉండేది. ఇలా కాదు అని చెప్పి అభిషేకంలో తాండవకృష్ణ గారు నన్ను ఫస్ట్ టైం తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మూవీ వితౌట్ ఆడిషన్ 4-5 days కి అంతకు ముందు నుంచి మల్లేని గారు, సునీల్ అన్న మేనేజర్ సునీల్ అన్న, ఓం ప్రకాష్ గారికి నేను అంటే బాగా ఇష్టం. ఓం ప్రకాష్ గారు స్వాచిన్కుల్లో కొత్త జనరేషన్ కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి, దాన్ని అందులో చెయ్యాలి అని నన్ను మూవీ అప్పుడు అడిగారు. అన్న నన్ను నాకు మంచి మూవీ ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు, దాన్ని అగైన్ నేను మూవీస్లోకి మానేసి మళ్ళీ సీరియల్ అంటే నువ్వు చెయ్యాలి అనుకుంటే ఇప్పటికైనా మనది ఇది హోమ్ బ్యానర్ అని చెప్పి నాకు ఒక ఇది ఇచ్చారు. లేదు మనం అభిషేకంకి ఫస్ట్ వచ్చాము, ఇలా కాదని చెప్పి మళ్ళీ నేను అటు మల్లేని గారిని, సార్ ఇది పరిస్థితి ఏం చేయమంటారు అంటే ఫైనాన్షియల్గా కూడా కొంచెం మాకు ఓకే, దెన్ నో ప్రాబ్లం, బట్ నాకే చిన్న భయం స్టార్ట్ అయింది. ఉన్న ఈ టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, పర్ మంత్ కానీ పర్ డే కానీ ఎంత వేస్ట్ అవుతుంది అనేది వీళ్ళ కౌన్సిలింగ్లో బాగా నాకు అర్థమైంది. దాని మూవీస్ వస్తున్నాయి, వాళ్ళు ఇచ్చి బల్క్గా 4 lakhs 5 lakhs వరకు రెమ్యునరేషన్స్ అన్ని తీసుకున్న రోజులు ఉన్నాయి. మల్లేని గారి ప్రాజెక్ట్లో చెయ్యాలా వద్దా అని అనుకునేవాడిని. బట్ నాకు కొంచెం సార్ కూడా మళ్ళీ అగైన్ సీరియల్కి వచ్చారు. మన మూవీ అయిపోయిన వెంటనే మళ్ళీ స్వాచిన్కులు ఆయనే డైరెక్షన్. మేము మూవీ చేసే గ్యాప్లో కాలాగారు చేసేవారు. సార్ ఫస్ట్ టైం మళ్ళీ నేను సార్ని ఫేస్ చేయడం నాకు భయం వేసింది. మీకు మూవీస్కి సీరియల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది, లాట్ ఆఫ్ డిఫరెన్స్. అసలు అక్కడ యాక్టింగ్ వేరు, ఇక్కడ యాక్టింగ్ వేరు. ఇక్కడ ఎక్కువ సస్టైన్ చేయాలి, అక్కడ వైడ్స్లో ఏదైనా కొంచెం మేనేజ్ చేయొచ్చు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ దగ్గర చాలా దొరికిపోయా. నాకు ఒక 2-3 months 4 schedules కానీ నేను సెట్ అవ్వాల. 4 schedules వచ్చే వరకు మళ్ళీ తోమారు అగైన్ చేపలాగా నేను అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి తనకి ఫోన్లో నేను వద్దు అనే నాకు నచ్చని దాంట్లో నన్ను తీసుకొచ్చారు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. కానీ అగైన్ నాకు ట్రాక్ బాగా ఇంజెక్ట్ అయిపోయిందండి స్వాచిన్కుల్లో బాగా అయిన తర్వాత క్రిష్ గారు వాళ్ళ సిస్టర్ సుహాసిని మేడం బాగా ఎంకరేజ్ చేసేవారు. అసలు స్టార్టింగ్ అసలు నేను ఇప్పటికి బాగా షైన్ అయిపోయి, ఇప్పుడు మనకి కొట్టిన పిండి అయిపోయింది. స్టార్టింగ్లో ఎపిసోడ్ చూసుకునేటప్పుడు అసలు ఎలా నన్ను భరించారా అబ్బా అనిపించింది, అంత వీక్ అనమాట. ఒక కెమెరా ఫేవర్ తెలిసేది కాదు, సజెషన్స్ అంటే అటు ఇటు కదిలిపోయేవాడిని. బాగా భరించారు నన్ను. దాన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు సుహాసిని మేడం, ఐశ్వర్య మేడం, రాజు సార్ వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు. మా డైరెక్షన్ టీమ్ అంటే ఇంకంటే ఆల్రెడీ నేను మూవీ చేసి ఉన్నంత ఇప్పటికీ రన్ అవుతుంది కదా మా సీరియల్ స్వాచిన్కులు, అంతా మెయిన్ లీడే అవుతుంది. సో ఈ అట్మాస్ఫియర్ అంతా అప్పటి నుంచి జర్నీ అంతా బాగా క్లోజ్ అయిపోయింది. దాన్ని అగైన్ ఇంకొక మూవీ చేసా, ఏది సీరియల్స్ టైంలోనే, సీరియల్స్ చేస్తూనే నాకు అది స్టోరీ బాగా నచ్చింది. అప్పటికి చాలా మూవీస్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 3 projects చేస్తున్నా. 3 projects చేస్తూ లేదండి అప్పటికి ఇంకా తోడుకోళ్ళు కమిట్ అవ్వాల. అభిషేకం స్వాచిన్కులు స్టార్ట్ చేసిన టైంలో నువ్వు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే పాపం అవుట్డోర్ పెట్టుకున్నారు వాళ్ళు, ఎక్కడో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మొత్తం నేను ఇచ్చిన డేట్స్లోనే చేసుకున్నారు. అల్టిమేట్గా వచ్చింది మూవీ. అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, రెడీ టు రిలీజ్ అన్నది. దాని తర్వాత కూడా వస్తూనే ఉన్నాయి. ఆ ట్రైలర్ చూపించడంతో ఇంకా మూవీస్ ఆఫర్స్ వచ్చాయి. కానీ వెళ్ళొచ్చు. నాకైతే సీరియల్స్ కి బాగా ఇంట్రెస్ట్ వచ్చిందండి, బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. బాగా కౌన్సిలింగ్ ఇప్పుడు పనిచేసింది నిజంగా. నేను అదే అంటే మనీకి ప్రాబ్లం ఉండదు, మనకి ఎవ్రీడే వర్క్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మూవీ చేసిన తర్వాత 2-3 schedules ఉండవు. ఏ మూవీ అన్నా సింగిల్ స్కెడ్యూల్ లేదంటే 2 schedules అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ. నాకు ఫోన్లు వస్తాయి, ఏం చేస్తున్నావు, ఖాళీ, ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకొక నెలలో స్టార్ట్ అవుతుంది. అవునా, ఈ నెల ఏంటి మరి, ఏముంటది, నెక్స్ట్ ఏంటి సాంగ్ వేసుకునే ఉన్నాం. సర్లే ఇలా కాదు అని. సీరియల్స్ అయితే ఎవ్రీడే వర్క్. ఎప్పుడైనా గ్యాప్ దొరుకుతుందా, ఈ రోజు త్వరగా అయిపోతే బెటర్. అసలు నాకు రేపు వర్క్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చిందండి. వర్క్ ఎవ్రీడే వర్క్ ఉంటే చాలు, ఇంకేది లేదు. వర్క్తో మనం ఏదైనా చేయొచ్చు అనే దానికి ఇంక వెళ్ళిపోయా. సో దెన్ ఇంకా సీరియల్స్ వరుసగా మనకి వెంటనే తోడుకోలు స్టార్ట్ అయింది. మన తోడుకోలు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మా టీవీజీ అనే ఆఫర్స్ వస్తున్నాయి. దెన్ వెరీ హ్యాపీ. అంటే నేను ఆడియన్స్కి నచ్చాను, నా పెర్ఫార్మెన్స్కి నేను రీచ్ అయ్యాను.
స్వాతి చినుకులు అంటే నాకు బాగా ఎక్కువ ఫేమ్ వచ్చింది అనమాట, మంచి రేటింగ్ వస్తుంది. దెన్ బయటకి ఎక్కడికి వెళ్ళినా సంజయ్ 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 అని, ఏంట్రా బాబు ఇన్ని మూవీస్ చేసుకున్నావు అసలు, మూవీ ఒక్కళ్ళు చెప్పలేదు తెలుసా అండి, కనీసం రేర్ ఒక 40% వరకు ఓకే. ఎందుకంటే నా 3 years నా జర్నీ కదా, నేను వచ్చిన 2012లో వచ్చా, 12 December షూట్ స్టార్ట్ అయింది, 13 రిలీజ్ అయింది, 13 నుంచి ఇంకా కంటిన్యూ అనమాట. ఓ అప్పుడే 4 ఏళ్ళైంది నువ్వు వచ్చేసి. 4 years అయింది. మన సీరియల్ ఇండస్ట్రీకి వచ్చి 1 year, ఎగ్జాక్ట్గా 1 year అయింది. 1 yearలో మంచి ఫేమ్ వచ్చింది, ఫుల్ బిజీ, డైలీ వర్క్. అవును 30 రోజులు 37 రోజులు షూట్ చేశాడు. నేను ఆగస్ట్లో అండి 2016 ఆగస్ట్ నిజంగా 36 days చేసా, హైయెస్ట్ అన్నమాట. నా బర్త్డే అప్పుడు ఆ రోజు తన బర్త్డే, ఆ రోజు కూడా డబుల్ కాల్ షీట్, ఫుల్ బిజీ. పాపం అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఇంతకు వెళ్ళావా లేదా బర్త్డేకి? అయ్యో వెళ్ళకపోతే ఎలాగా, చంపేస్తుంది కదా. అసలు మీకు అర్థమై ఉంటది కదా, నన్ను ఇందులో లాగి నన్ను ఇంకెలా షైన్ చేశారు అంటే నా దగ్గర నుంచి అంత ప్రెజర్ పడి ఉంటారు. మా అమ్మ వాళ్ళు వెరీ హ్యాపీ. లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళని కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేయించాను. దెన్ ఇంటికి వచ్చిన తర్వాత బాగా కలిసి వచ్చింది మాకు. దాని వెంటనే 16లోనే కార్ తీసుకున్నా, అన్ని సీరియల్స్కి వచ్చిన తర్వాత. సీరియల్కి వచ్చిన తర్వాత కార్ తీసుకుంది. సీరియల్కి వచ్చిన తర్వాత నేను కార్ తీసుకున్నా. ప్రతాప్ గారికి నేను మాట ఇచ్చా, ఆయన 2015లో అన్నారు 16 వచ్చేసరికి నువ్వు హైదరాబాద్ లో షిఫ్ట్ అవ్వాలి, మంచి ఫర్నిచరు నెక్స్ట్ కార్ ఇవన్నీ తీసుకోవాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నారు. అది అనుకోకుండానే వచ్చింది. దాన్ని సెటిల్డ్ అండి, అంతా ఓకే, బాగా ఫైనాన్షియల్గా మేము ఎప్పుడూ ఓకే, వీళ్ళు కూడా ఓకే. బట్ కొంచెం ఆంటీకి బాగున్నప్పుడే కొంచెం సఫర్ అయ్యాము. దాన్ని మళ్ళీ ఇప్పుడు రీచ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి. సో అక్కడ ఉన్న కెమెరామెన్ తో 2-3 ఫొటోస్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో తెలీదు, నేను నవ్వమంటే మామూలు. తర్వాత వాళ్ళు 4 days తర్వాత డాడీని అప్రోచ్ అయ్యి ఇలా అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు డెఫినెట్ గా వద్దు, ఎందుకు చదువుకుంటుంది కదా, పైగా 10th class అది అన్నారు. లిటరలీ 2 months వాళ్ళు మీరు వస్తారా ఆఫీస్ కి, చాలా 2 months వెయిట్ చేశారు. అప్పటి వరకు ఒక అమ్మాయితో రన్ చేశారు, అది క్యారెక్టర్. అంటే రీప్లేస్ చేశారు. నిజంగా 10లా అయితే నేను ఉండలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఉండలేను. తిరుపతిలో నైట్ అంతా ఒళ్ళోనే పడుకోబెట్టుకున్నా, నేను అలా కూర్చునే ఉన్నా. మాకు బెస్ట్ మెమరీ అది. అవునా, సిద్ధు చెక్స్ కూడా సూపర్ తెలుసా. అసలు మామూలుగా అబ్బాయిలు ఇవ్వడం అంటే అన్నయ్య లేదండి, ఎవరన్నా అమ్మాయి కదా పాపం. మేమిద్దరం ఎందుకు నైట్ టైం సిద్ధు ఎందుకు రావాలి, సిద్ధు ఎందుకు కార్ లో తీసుకెళ్తున్నాడు అని నా డౌట్. మొత్తం టీవీ ఇండస్ట్రీలో మొత్తం యాక్టింగ్ చెక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ఒమేగా హాస్పిటల్. చాలా సార్లు ఆవిడ అడిగేవారు, నన్ను చంపేయచ్చు కదా, పై నుంచి దూకేస్తాను అదే అని చెప్పేవారు.